బుధవారం ఆగస్టు 27న దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాడవాడలా కొలువుదీరాడు బొజ్జగణపయ్య. ఇక హైదరాబాద్ కాషన్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది 69 అడుగులతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు వినాయకుడు. బడా గణేశుడి దర్శనం కోసం ఉదయం నుంచే క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. ఈ క్రమంలో ఖైరతాబాద్ బడా గణేశుడి మండపం దగ్గర క్యూ లైన్లోనే ప్రసవించింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వెళ్ళింది రేష్మ. ఈ క్రమంలో రాజస్థాన్కు చెందిన రేష్మ బడా గణేశుడి క్యూ లైన్లోనే ప్రసవించింది. దీంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రేష్మను చేర్పించారు స్థానికులు. ప్రస్తుతం రేష్మకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహావినాయకుడు ఈ ఏడాదితో 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 69 అడుగులతో కొలువుదీరిన స్వామికి ఇరువైపులా కుడిపక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క కన్యక పరమేశ్వరి, శ్రీ జగ్గలాంబదేవి కొలువుదీరి చూడ్డానికి 1000 కళ్ళు చాలవన్నట్లు దర్శనమిచ్చాడు బడా గణేశుడు. ఇక మహాగణపతిని ప్రతి ఏడా లక్షలాది మంది చూడ్డానికి తరలి వస్తుంటారు. పలు ప్రాంతాల నుంచి భారీ గణపతిని చూడ్డానికి వస్తారు జనాలు. దీంట్లో భాగంగానే ఖైరతాబాద్ గణపతిని చూడ్డానికి రాజస్థాన్కి చెందిన రేష్మ వచ్చింది. క్యూ లైన్లో నిలబడ్డ రేష్మ అక్కడే ప్రసవించింది. దీంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రేష్మను చేర్పించారు అక్కడి స్థానికులు. ప్రస్తుతం రేష్మకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 7 దశాబ్దాలుగా ఖైరతాబాద్లో కొలువు తీరుతున్న మహాగణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని ప్రతి ఏడా లక్షలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.